హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై థాట్స్. ఈరోజు వీడియో వచ్చేసి బెస్ట్ సూటెడ్ డాగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఓనర్స్. మీలో ఎవరైనా కొత్తగా డాగ్ పెంచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి సూట్ అయ్యే టాప్ 10 బెస్ట్ డాగ్స్ చూడొచ్చు విత్ ఫుల్ డీటెయిల్స్. లెట్స్ స్టార్ట్ ఇట్. నెంబర్ 10 చివావా. ఇది ఒక స్మాల్ సైజ్ డాగ్ అండి. ఇది ఒక వాచ్ డాగ్ అని కూడా చెప్పొచ్చు. దీని ఆరిజిన్ వచ్చేసి మెక్సికో అండ్ వెయిట్ వచ్చేసి 1.5 to 3 kgs వరకు ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి 15 to 23 centimeters వరకు పెరుగుతుంది అండ్ దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 10 to 18 years వరకు ఉంటుంది. వేరే డాగ్స్తో పోలిస్తే దీనిదే హైయెస్ట్ లైఫ్ స్పాన్ అని చెప్పొచ్చు. ఇది మనకి డిఫరెంట్ టైప్స్లో అవైలబుల్గా ఉంటుంది. దాని హెడ్ టైప్, కోట్ టైప్ అని ఉంటాయి. హెడ్ టైప్లో అయితే మనకి యాపిల్ హెడ్ అండ్ డేర్ హెడ్ అని ఉంటుంది. కోట్ టైప్లో వచ్చేసి స్మూత్ కోట్ అండ్ లాంగ్ కోట్ అని ఉంటుంది. స్మూత్ అండ్ లాంగ్ కోట్ అంటే ఏం లేదండి, అది షార్ట్ హెయిర్ అండ్ లాంగ్ హెయిర్. కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. బ్లాక్ అండ్ సిల్వర్, బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ ట్యాన్, బ్లాక్ అండ్ వైట్, క్రీమ్, వైట్ అండ్ క్రీమ్, చాక్లెట్ వైట్ ఎక్సెట్రా అలా డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. దీని యొక్క బిహేవియర్ వచ్చేసి వీటికి ఓనర్స్తో చాలా స్ట్రాంగ్ బాండ్ అన్నది ఉంటుంది. బట్ వేరే స్ట్రేంజర్స్లో అయితే అంత ఫ్రెండ్లీగా ఉండదు, అరుస్తూ ఉంటాయి. చాలా ఇంటెలిజెంట్ అండ్ ఏదైనా సరే ఫాస్ట్గా నేర్చుకుంటే వీటిని ట్రైన్ చేయడం అన్నది చాలా ఈజీ అండ్ వీటిని ఎక్కడికైనా క్యారీ చేయడం అన్నది కూడా చాలా ఈజీ. స్మాల్ సైజ్లో ఉంటాయి కాబట్టి చిన్న టోట్ బ్యాగ్స్లో కూడా క్యారీ చేసుకోవచ్చు అండ్ అపార్ట్మెంట్స్లో పెంచుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి. అండ్ దీనికి మనం కోట్ టైప్స్లో చూసుకొచ్చి షార్ట్ హెయిర్ అయితే దీనికి అంత బ్రషింగ్ అవసరం ఉండదు. లాంగ్ కోట్ అయితే కూడా జస్ట్ ఏదో డైలీ వన్స్ బ్రషింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి 20 to 25,000 వరకు పడుతుంది. నెంబర్ 9 వచ్చేసి షిట్జూ. ఇది ఒక స్మాల్ సైజ్ టాయ్ బ్రీడ్ డాగ్. దీని ఆరిజిన్ వచ్చేసి చైనా అండ్ టిబెట్ అంటారు. దీని వెయిట్ వచ్చేసి 4.72 kgs వరకు ఉంటుంది. దీని హైట్ వచ్చి 20 to 28 centimeters వరకు ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 16 years వరకు ఉంటుంది. అండ్ కలర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్, గ్రే అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఒక టెడ్డీ బేర్ ఫేస్తో చాలా క్యూట్గా ఉంటుంది. ఫ్యామిలీతో చాలా అఫెక్షనేట్గా ఉంటుంది అండ్ కిడ్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈవెన్ స్ట్రేంజర్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఇవి అపార్ట్మెంట్స్లో పెంచుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ వీటికి ఏంటంటే హాట్ వెదర్ సూట్ అవ్వదు. హాట్ వెదర్ ఉన్నప్పుడు వీటిని ఎయిర్ కండిషన్ ఉన్న రూమ్లో ఉంచడం చాలా బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే దీని గ్రూమింగ్ వచ్చేసి మనకి వీటికి లాంగ్ కోట్ ఉంటుంది కాబట్టి డైలీ బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్, లేకపోతే హెయిర్ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటుంది. అండ్ ఐస్ దగ్గర కూడా ట్రిమ్మింగ్ చేస్తూ ఉండాలి. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి 30,000 వరకు పడుతుంది. ఇవి ఒక మంచి కంపానియన్ డాగ్స్ అని చెప్పచ్చు. నెంబర్ 8 డాష్వుడ్. ఇది హౌండ్ బ్రీడ్కి చెందిన డాగ్. దీని హారిజన్ వచ్చేసి జర్మనీ. దీని వెయిట్ వచ్చేసి 7.3 to 15 kgs వరకు ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 8 to 9 inches వరకు ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 years వరకు ఉంటుంది. ఇది మనకి 3 coatsలో అవైలబుల్గా ఉంటుంది. స్మూత్ హెయిర్, వైట్ హెయిర్ అండ్ లాంగ్ హెయిర్. అండ్ కలర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ ట్యాన్, చాక్లెట్ అండ్ క్రీమ్, ట్యాన్ అండ్ బ్లూ, ట్యాన్ అండ్ రెడ్, ఇలా ఇన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఫ్యామిలీతో చాలా అఫెక్షనేట్గా ఉంటుంది అండ్ కిడ్స్తో కూడా అఫెక్షనేట్గా ఉంటుంది. బట్ స్ట్రేంజర్స్తో మాత్రం అంత ఫ్రెండ్లీగా అయితే ఉండదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 8,000 to 15,000 వరకు ఉంటుంది. అండ్ దీని గ్రూమింగ్ వచ్చేసి మనకి స్మూత్ హెయిర్కి అంత అవసరం లేదు, కానీ లాంగ్ హెయిర్ వచ్చేసి మనకి డైలీ బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్. నెంబర్ 7 బీగల్. ఇది ఒక హౌండ్ బ్రీడ్ డాగ్. దీని హారిజన్ వచ్చేసి యూకే అండ్ దీని వెయిట్ వచ్చేసి 10 to 11 kgs వరకు ఉంటుంది. అండ్ దీని హైట్ వచ్చేసి 36 to 41 centimeters వరకు పెరుగుతుంది. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 15 years వరకు ఉంటుంది. అండ్ దీని కలర్స్ వచ్చేసి లెమన్ అండ్ వైట్ అండ్ ట్యాన్, ట్రై కలర్, చాక్లెట్, ట్రై ఆరెంజ్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ అండ్ చాక్లెట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీని బిహేవియర్ వచ్చేసి ఇది ప్రతి ఒక్కరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈవెన్ స్ట్రేంజర్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఇది ఒక సెంట్ డాగ్. ఎక్కువ అంటే స్మెల్స్ చూస్తూ ఉంటుంది. లైక్ దీనికి నచ్చిన ఏదైనా స్మెల్ ఉంది అంటే ఇంకా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతుంది. అండ్ ఇది అపార్ట్మెంట్స్లో పెంచుకోవడానికి చాలా సూటబుల్ డాగ్. అండ్ ఇది ఎక్కువ తింటుంది. ప్రాపర్ డైట్ అన్నది ఇవ్వాలి. అండ్ దీన్ని ట్రైన్ చేయించడం అన్నది కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ దీని గ్రూమింగ్ అన్నది దీనిది షార్ట్ హెయిర్ కాబట్టి దీనికి అంత గ్రూమింగ్ అన్నది అవసరం పడదు. అండ్
అండ్ ఏంటంటే దీని కాస్ట్ చూస్తే ఇది మనకి 30,000లో అవైలబుల్గా. నెంబర్ 6 గోల్డెన్ రిట్రీవర్. ఇది ఒక ఫ్యామిలీ డాగ్. దీని ఆరిజిన్ వచ్చేసి యూకే అండ్ దీని వెయిట్ వచ్చేసి 30 to 34 kgs వరకు ఉంటుంది. అండ్ దీని హైట్ వచ్చేసి 56 to 61 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 12 years వరకు ఉంటుంది. అండ్ దీని కలర్స్ వచ్చేసి మనకి లైట్ గోల్డెన్, డార్క్ గోల్డెన్, క్రీమ్, గోల్డెన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీని బిహేవియర్ వచ్చేసి ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్. ఇది స్ట్రేంజర్స్తోనూ అండ్ వేరే పెట్స్తోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎక్కువ అరిచే డాగ్స్ కేటగిరీలో అయితే ఈ డాగ్ రాదు. సో ఇది అపార్ట్మెంట్లో పెంచుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటాయి. అండ్ వీటి ట్రైనింగ్ అన్నవి కూడా చాలా ఈజీగా ట్రైన్ చేయొచ్చు. అండ్ వీటికి డైలీ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటి గ్రూమింగ్ వచ్చేసి వీటికి లాంగ్ కోట్ ఉంటుంది కాబట్టి వీటికి డైలీ బ్రషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి 35 to 40,000 వరకు పడుతుంది. నెంబర్ 5 జర్మన్ షెపర్డ్. ఇది ఒక వాచ్ డాగ్. దీని ఆరిజిన్ వచ్చేసి జర్మనీ అండ్ దీని వెయిట్ వచ్చేసి 30 to 40 kgs వరకు ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 60 to 65 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 9 to 13 years వరకు ఉంటుంది. దీని కలర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ ట్యాన్, గ్రే, రెడ్ అండ్ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఒక ఒబీడియంట్ అండ్ రాయల్ డాగ్ అండ్ మంచి ఇంటెలిజెంట్ డాగ్ కూడా. సో ఇది ఒక వర్కింగ్ డాగ్. సో ఎక్కువ మనం పోలీస్ అండ్ మిలిటరీ వాటిల్లో చూస్తూ ఉంటాం. అండ్ ఇవి చాలా యాక్టివ్ డాగ్స్. సో మనం ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో వీటికి డైలీ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి 18 to 25,000లో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 4 ఇండియన్ స్పీచ్. ఇది ఒక కంపానియన్ డాగ్. దీని ఆరిజిన్ వచ్చి ఇండియా అండ్ దీని వెయిట్ వచ్చి 6 to 20 kgs వరకు ఉంటుంది. దీని హైట్ వచ్చి 40 to 45 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చి 10 to 14 years వరకు ఉంటుంది. అండ్ ఇవి కలర్స్ వచ్చి బ్లాక్, వైట్ అండ్ బ్రౌన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది ఒక మంచి ఇంటెలిజెంట్ కైండ్ అండ్ ప్లేఫుల్ డాగ్. కిడ్స్తోని ఇంకా వేరే పెట్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం అపార్ట్మెంట్లో పెంచుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటాయి. అండ్ ఇవి ఒక లో బడ్జెట్ డాగ్స్. మనకి 2,000 నుంచి 8,000లో మనకి వచ్చేస్తాయి. నెంబర్ 3 ఇండియన్ పరెట్. ఇది ఒక గార్డ్ డాగ్. దీని ఆరిజిన్ వచ్చేసి ఇండియా అండ్ దీని వెయిట్ వచ్చేసి 20 to 30 kgs ఉంటుంది. అండ్ దీని హైట్ వచ్చేసి 51 to 64 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. అండ్ దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 13 years వరకు ఉంటుంది. అండ్ దీని కలర్స్ వచ్చేసి బ్రౌన్, రెడ్, బ్లాక్, ట్యాన్, రెడ్డిష్ బ్రౌన్, వైట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది మనకి పోలీస్ డాగ్స్ కింద కూడా యూస్ చేస్తూ ఉంటారు. వీటికి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా ఈజీ. అండ్ వీటికి బ్రషింగ్ వచ్చేసి చాలా అవసరం ఉండదు. ఎందుకంటే వీటికి స్మాల్ హెయిర్ ఉంటుంది కాబట్టి వీటికి బ్రషింగ్ అంత అవసరం పడదు. ఇది ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ డాగ్. మనకి 4 to 7,000లో వచ్చేస్తాయి మనకి. నెంబర్ 2 పగ్. ఇది ఒక కంపానియన్ డాగ్. దీని ఆరిజిన్ వచ్చేసి చైనా అండ్ దీని వెయిట్ వచ్చి 6.3 to 8.2 kgs వరకు ఉంటుంది. అండ్ దీని హైట్ వచ్చి 30 to 36 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చి 12 to 15 years వరకు ఉంటుంది. అండ్ ఇది కలర్స్ వచ్చి బ్లాక్ ఫాన్, అప్రికాట్, సిల్వర్ ఫాన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఒక మంచి చార్మింగ్ అండ్ లవ్లీ క్వైట్ డాగ్ అనమాట. ఫ్యామిలీతో చాలా అఫెక్షనేట్గా ఉంటుంది. అండ్ కిడ్స్ అండ్ స్ట్రేంజర్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం అపార్ట్మెంట్స్లో పెంచుకోవడానికి చాలా సూటబుల్గా ఉంటుంది. అండ్ దీని గ్రూమింగ్ కూడా చాలా ఈజీ. ఎందుకంటే దీన్ని షార్ట్ కోట్ కాబట్టి గ్రూమింగ్ అంత అవసరం ఉండదు. అండ్ ఇదేంటంటే ఎక్కువ తింటూ ఉంటుంది. దాంతో ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. సో దీనికి ప్రాపర్గా డైట్ ఫాలో అవుతూ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అండ్ వీటితో వచ్చిన ఒక చిన్న క్యూట్ ప్రాబ్లం ఏంటి అంటే నైట్ పడుకునేటప్పుడు గురికి పెడుతూ ఉంటాయి అంతే. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చి మనకి 9,000 to 16,000లో వచ్చేస్తుంది. నెంబర్ 1 లాబ్రడోర్ రిట్రీవర్. ఇది ఒక వర్కింగ్ డాగ్ బ్రీడ్. దీని ఆరిజిన్ వచ్చేసి న్యూ ఫోర్ట్లాండ్ అండ్ దీని వెయిట్ వచ్చేసి 29 to 36 kgs వరకు ఉంటుంది. దీని హైట్ వచ్చి 57 to 62 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చి 10 to 12 years వరకు ఉంటుంది. దీని కలర్స్ వచ్చి బ్లాక్, చాక్లెట్ అండ్ ఎల్లో కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది ఒక ఇంటెలిజెంట్, కైండ్ అండ్ జెంటిల్ డాగ్. ఫ్యామిలీతో చాలా అఫెక్షనేట్గా ఉంటుంది. మంచి కంపానియన్ డాగ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ కిడ్స్తో, వేరే డాగ్స్తో అండ్ స్ట్రేంజర్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. దీని గ్రూమింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవి ఎక్కువ తినడానికి ఇష్టపడతాయి
కనపడుతూ ఉంటాయి. సో అదే విధంగా తినడం వల్ల ఇవి ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాయి. సో వీటికి ఎక్సర్సైజ్ అన్నది కంపల్సరీ. డైలీ 30 to 60 minutes అనే ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ వీటికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అండ్ దాంతో వీటికి ట్రైనింగ్ కూడా చాలా ఈజీగా ఇవ్వచ్చు. అండ్ వీటి కాస్ట్ వచ్చి మనకి 30,000లో వస్తుంది. 30,000లో అవైలబుల్గా ఉంటుంది. Thank you for watching. Please do like, share and subscribe to my channel.